లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక బాలరాజు గారు చెప్పండి, ఏపీ సంగతి అట్లా నుంచి తెలంగాణలో 81,000 కోట్లతో ప్రాజెక్టులు టేకప్ చేస్తామని నిన్న కేసీఆర్ గారు చెప్పారు. ఎట్లా సాధ్యం అవుతుంది, ఏం కదా? తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడే కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అవమానపరుస్తూ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అంశాలను చర్చకు తీసుకురావాలి తప్పిస్తే తెలంగాణ విషయాలను తెరపైకి తీసుకొస్తూ జగన్ గారితో మాకు ఏదో ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి మాకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఆ ప్రజలను అవమానపరుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా పెద్దలు వీర్రాజు గారు మాట్లాడుతున్నట్టు సందర్భంలో వార్డు మెంబర్ నుంచి ఎంపీ స్థానం వరకు మేము పోటీ చేస్తామనే ఆలోచన వారు వ్యక్తపరచడం జరిగింది. కానీ ఇప్పటి నుంచైనా అప్రమత్తమై ఆ ప్లానింగ్ లో ఉంటే డెఫినెట్ గా సాధ్యమవుతుంది. గత అనుభవం 2004లో నేను కూడా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాతో పొత్తు పెట్టుకొని ఎంత అనైతికత ప్రదర్శించారో తెలుసు. కూర్చున్న కొమ్మను నరుక్కున్నటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి మా దగ్గర ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీకి ఉనికి లేకుండా పోయింది. భవిష్యత్తులో ఇక్కడ 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ఉనికి లేదా? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ఉనికి లేదా అని నా ప్రశ్న. ఏడ ఉనికి ఉంది, ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నారు, ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఏ రకంగా గెలిచి కొంతమంది వ్యక్తిగతంగా గెలిచి ఉండొచ్చు, కొంత ఏదో కొన్ని క్రియేట్ చేసి ఉండదు. నిజంగా ఆ సందర్భంలో చెప్పాలంటే అవన్నీ విషయాలు మళ్ళీ పోరాడమంటున్నారు. బీజేపీ వాళ్ళు ఇక్కడ పోరాడతారు, అప్పుడు ఏం చేస్తారు? బీజేపీ పోరాడింది, ఎక్కడైనా పోరాడింది. జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఈరోజు 2 రాష్ట్రాలను సమదృష్టితో చూడించే బాధ్యత కూడా ఉంటుంది. దుర్మార్గం ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా పార్టీకి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ మా ప్రాంతంలో ఎటువంటి కుట్రలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపండి అని చెప్పేసి ఎన్ని ఉత్తరాలు రాస్తున్నారు. ఈ రకంగా తెలంగాణ సోయి లేకుండా బీజేపీ పార్టీ ఇక్కడ వ్యవహరించడం దుర్మార్గం. ఈరోజు వీర్రాజు గారు నిజంగా ఎంత మంచి చేసినా ఏం చేసినప్పటికీ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఏ పార్టీని ఎదగనియాడు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు పూర్తి స్థాయిలో వంట పట్టించుకున్నారు. ఆయనకు రాజకీయాలు తప్పిస్తే ప్రజా శ్రేయస్సు కానీ లేదంటే మిగతా విషయాలపైన ఇండైరెక్ట్ గా ప్రజాదరణ మనం ఎట్లా వస్తుంది బీజేపీ పార్టీకి? ఇప్పుడు అల్టిమేట్ గా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయితేనే కదా అవుతుందనే సంకేతం కూడా వారు ఇవ్వడం జరిగింది. హర్షించదగ్గ విషయం. ఇక్కడ నుంచైనా పసిగట్టి అప్రమత్తంగా పోతే తప్పిస్తే మళ్ళీ బీజేపీ పార్టీకి అక్కడ అవకాశాలు ఉండవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో చంద్రబాబు నాయుడు గారు కబంధ హస్తాల నుంచి బయటపడ్డ రోజే బీజేపీకి ఆ పార్టీ ఆ ప్రాంతంలో కొంత అవకాశం దొరుకుతుందేమో తప్పిస్తే ఆయన ఎంబడి ఉంటూనే మేము ఎదుగుతామంటే అది సాధ్యమయ్యే పని కాదు. అదేవిధంగా ప్రాజెక్టుల గురించి మేము వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీలో ప్రస్తావించడము లేదంటే బయట ప్రస్తావించడం వల్ల మాకు అవగాహన వచ్చేటువంటి పరిస్థితి. ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాజెక్టుల పైన పూర్తి స్థాయిలో అవగతం చేసుకొని ఇంజనీర్ల కంటే ఎక్కువ అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఈరోజు అందరూ అప్రిషియేట్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు డిజైన్స్ చేస్తూ ప్రాజెక్టుల గురించి బడ్జెట్లు కేటాయిస్తూ శంకుస్థాపనలు చేస్తూ వాటిని ఒక కన్విక్షన్ విధించుకొని తాను ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ సమయం లోపల మేము వాటర్ గేట్ పూర్తి చేస్తాం, ఈ సమయం లోపల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా మా ప్రభుత్వం పయనిస్తుంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి హామీనే కాకుండా ఇవన్నీ హామీలను ప్రజల అవసరాల రీత్యా మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాల సందర్భంగా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల లోపలికి వెళ్తూ ప్రజల అవసరాలను మేము గుర్తించి ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం కానీ పథకాల రూపకల్పన చేస్తా ఉన్నాం. రవి గారు ఎంతవరకు ఒప్పుకుంటారు? ఆయన ప్రాజెక్టులు వాటి మీద చాలా బాలరాజు గారు చంద్రబాబు మీద విమర్శలు చేశారు, బాగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య తీవ్ర వైరుధ్యం నడుస్తుంది. కానీ పట్టిసీమలో చంద్రబాబు చేస్తుంది ఒక చిన్న రీడిజైనింగ్. పోలవరానికి సంబంధించిన కేసీఆర్ మొత్తం ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని చెప్తున్నారు. పరిమితంగా ఖర్చు పెడితే పూర్తయ్యేవి చేయకుండా దీనివల్ల తెలంగాణకు దీర్ఘకాలంలో నష్టం అనే బలమైన అభిప్రాయం వస్తుంది. దాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఇంజనీర్ల కంటే ఆయన బాగా కడతాడు, డాక్టర్ల కంటే బాగా వైద్యం చేస్తాడు, గాయకుల కంటే బాగా పాడతాడు, ఈ సర్వశక్తులు నాయకుడికి ఆపాదించే ఈ లక్షణం మటుకు ఇదేం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రెండో చర్చ చేయాలి, చర్చ మీరు చేయండి. కానీ ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యాలు ఇవన్నీ కూడా మీరు లైవ్ షో చేస్తారు, అది మీ పని. దానికి కావాల్సినటువంటి మార్గదర్శకత్వం చేయొచ్చు, అది వేరే సమస్య. ఇక్కడ రీడిజైనింగ్ అనేది మొత్తం పరిమితమైన. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల వారు ఏమంటారు, భీమా నెట్టెంపాడు వీటి మీద ఉన్న అభిప్రాయాలు ఏంటి? 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడితే అవి కూడా వాటి మీద శ్రద్ధ పెట్టకుండా మొత్తం తలకిందులు చేస్తున్నారు. అది చర్చ. రెండో మాట
పనికి మాల మాటలు పిచ్చి మాటలు నేను ఆయన చాలా అన్నారు ప్రతిపక్షాలను. మరి మీరు లిక్కర్ పాలసీ మీద ఎందుకు వెనక్కి వెళ్ళారు? అది సోషల్ రీడిజైనింగ్ వాస్తవంగా. లిక్కర్ రీడిజైనింగ్ మీరు చేస్తా ఉన్నారు. విమర్శలు ఉద్యమాలు వచ్చాక మీరు వెనక్కి తగ్గారు. మీరు ప్రాజెక్టులు అనేవి ఇంకా దీర్ఘకాలం, లిక్కర్ తాత్కాలికమైంది. అటువంటి ఆలోచనలు ఎందుకు సిద్ధపడడం లేదు? ఎందుకు ఒక అఖిలపక్షం జరపడం లేదు? మీరు మహారాష్ట్ర కర్ణాటక ఏదో అభ్యంతరాలు తెలిపితే మీరు మార్చుకుంటా ఉంటున్నారు. అదే విధమైన ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మీరు ఎందుకు చర్చించాలని చర్చ. రామారావు గారు మిర్యాలగూడ నుంచి. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, కేసీఆర్ గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు మన ప్రభుత్వం రీజైనింగ్ చేస్తా ఉంటుంది సార్ ప్రాజెక్టులని. అవును, అది కరెక్ట్ గా సార్. ఇంతకుముందు ఆల్రెడీ ఖర్చు పెట్టారు చాలా ప్రాజెక్టుల మీద, కొన్ని వేల కోట్లు. మళ్ళీ ఇప్పుడు రీజైనింగ్ పెట్టడం వల్ల మళ్ళీ ప్రభుత్వం దాని మొత్తం వృధా అయిపోయే అవకాశం సార్. ఇంకొకటి సార్, కేసీఆర్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు మాకు రుణమాఫీ డబ్బులు మొన్న 25% మా ఖాతాలో జమ చేశారు సార్. అయితే బ్యాంకు వాళ్ళు వడ్డీ కట్ చేసుకుంటారు సార్. దయచేసి ప్రభుత్వానికి మాత్రం ఒకటి సమస్యను పరిష్కరించుకొని కోరుతున్నాం సార్ మేము. ఇంకొక మాట వాడు చెప్పే ముందు ఇప్పుడు 500 మంది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు ఏం మాట్లాడారు, నిన్న ఆయన 500 మంది అంటే రోజుకి ఒక్కరు చచ్చిపోయారని మనకు వ్యవసాయ లెక్కలు చెప్తారు. ఆ రీడిజైనింగ్ సంగతి ఏంటి? వ్యవసాయాన్ని రీడిజైనింగ్ చేయాలి కదా తక్షణం. రైట్. ఒకసారి వీర్రాజు గారు, మీరు ఇందాక బీజేపీకి సంబంధించి వారు మాట్లాడారు, మీరు ఏమైనా సమానం చెబితే మళ్ళీ ఆయన మాట్లాడతారు. వాళ్ళు చాలా వాళ్ళ విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పటికి కూడా ఆంధ్రుల మీద కిషన్ రెడ్డి ఏదో విమర్శించాడు అనుకోండి, ఆ విమర్శని తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు విమర్శించమంటే విమర్శిస్తున్నాడు. ఆంధ్ర ఏజెంట్ అన్నారు, ఆంధ్ర ఏజెంట్. ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది కిషన్ రెడ్డిని వ్యక్తిగతంగా మాట్లాడండి. వ్యక్తిగతంగా అంటే కిషన్ రెడ్డి మాట్లాడిన అంశాన్ని మాట్లాడాలి తప్ప ఆంధ్ర వాళ్ళని దాంట్లో ప్రతి దాంట్లో ఇంకా ఆంధ్ర వాళ్ళని ఎత్తుపెట్టుకుని మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, మనం అందరం కలిసి ఉన్నటువంటి వ్యక్తులం, తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తులం, ఇలాంటి భాషని ముందు ఆ పార్టీలోంచి వాళ్ళు ఉపసంహరించుకోవాలి. అది కాకుండా ప్రతి అంశానికి ఇంకా కూడా ఆంధ్రానే టార్గెట్ చేస్తూ మేము అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, 1.5 year వచ్చింది. చాలా ఇబ్బందులు ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళని పడుతున్నాం కొన్ని అంశాల మూలంగా. ఇప్పటికీ తెలుగు విజయాలు వెంటనే పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి అని పేరు పెట్టేస్తే అక్కడ మాకు ఈ విశ్వవిద్యాలయం లేకుండా అయిపోయింది వేళ మా ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడుతుంది. ఏదైనా అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఆ ప్రస్తావించేటువంటి అంశానికే పరిమితం చేయాలి తప్ప ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలనే విమర్శించాలనేటువంటి ప్రక్రియని ముందు విరమించుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. మీరు కూడా స్పందిస్తారా ప్రాజెక్టుల మీద? ఎట్లా చేస్తున్నారన్న దాని మీద తెలంగాణ అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నటువంటిదల్లా ఆంధ్ర రాష్ట్రానికి ఎత్తుకుంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతుల గురించి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనేక ప్రాజెక్టులు జరిగాయి, అది తెలంగాణలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ. ఈరోజు తెలంగాణ ప్రాంతం ఏరిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలను బట్టి మేము మార్చుకుంటాం, మార్పులు చేర్పులు చేసుకుంటాం అనేటువంటిది ప్రధానంగా వినపడుతుంది. వీటన్నిటికన్నా ముందు ఆ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి నీరు రైతాంగానికి అందించడానికి ఉండేటువంటి వెసులుబాటు, ఈ రెంటిని సమతుల్యం పాటించకుండా అన్ని ప్రాజెక్టులు ఏదో ఒక విధంగా రీడిజైనింగ్ చేయాలనేటువంటిది ఇటు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి అసలు మీకు వచ్చేటువంటి వాటర్ ఫ్లో ఎంత చేశారు, దాని మీద ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎందుకంటే ఒక్కోసారి ఖర్చు పెట్టడానికి రైతుకు సంబంధించి ఆ రైతులకు 100 ఎకరాలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు చూస్తే 100 కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు. దాని బదులు రైతాంగానికి ఆ మొత్తం 100 ప్రాజెక్టులు అబాండన్ చేసి ఇచ్చేస్తే సరిపోయేటువంటి పరిస్థితులు కొన్ని దగ్గర కనపడుతున్నాయి. ఎవరు లెక్క పెట్టుకోవడం లేదు, కాకి లెక్కలు కడుతున్నారు, ఇన్ని ఎకరాలు వచ్చే ఇదే అని చెప్పాను. ఆ విధంగా చూస్తే అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. 100 ఎకరాలు 100 కోట్లు. ఇప్పుడు 100 ఎకరాలు 100 కోట్లు అంటే మామూలుగా కొన్ని దగ్గరలో గతంలో మీకు మీరు అడిగారు కాబట్టి తాలిపేరు ప్రాజెక్ట్ అని ఒకటి కట్టారు ఖమ్మం జిల్లాలో. కడితే ఏమైంది మరి, అది ఏ డిజైనింగ్ ఏందో తెలియదు, 100 కోట్లు 200 కోట్లు పెట్టి కట్టారు. కడితే నీళ్ళు వచ్చినాయి, మరుసటి రోజుకి వెళ్ళిపోయినాయి, మొత్తం ఇదైపోయింది. కొన్ని ప్రాజెక్టులు సార్, కొన్ని ప్రాజెక్టులు మొత్తం మీద ఇప్పుడు దమ్ముగూడెం ఉంది, దుమ్ముగూడెం మీద అప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు రకరకాల. కొన్ని ప్రాజెక్టులు అయితే క్యాచ్మెంట్ ఏరియాను ఆధారంగా చేసుకొని కడుతున్నారు, అలాట్మెంట్ లేకుండా. గుండాల ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా జరిగింది. క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంటుంది? ఒక టీఎంసీ 1.5 టీఎంసీ ఉంటే దానికోసం 5 టీఎంసీ కట్టి అదేమంటే వరదలు వచ్చినప్పుడు మేము ఆపుకుంటాము, దాన్ని నిలుపుకొని ఇస్తామని చెప్పి కట్టినటువంటి ప్రాజెక్టులు చూస్తున్నాం మనం. లేకుండా పోలే. కాకపోతే దానికి ఎంత అష్యూర్డ్ వాటర్ ఉంది, దానికి ఉండేటువంటి స్టడీ ఏందనేటువంటిది లేకుండా మనం ఏదో ఒక విధంగా కట్టేసి ఇచ్చేసాం అనేటువంటిది
మైలేజ్ కోసం కాకుండా రైతాంగానికి నిజమైన ఉపయోగపడే విధంగా చేస్తారు. ఎందుకు గతంలో నేను ఎన్నోసార్లు టీవీలో చెప్తే నన్ను టీఆర్ఎస్ వాళ్ళు ఖండించేవాళ్ళు, మీరేంటి ఎట్లా మాట్లాడుతున్నారండి, ఏమని ప్రాణహిత చేయవల్ల సాధ్యం కష్టం అవుతుంది, ఎకరానికి 50,000 60,000 ప్రాజెక్ట్ కాస్ట్ అవుద్దట అంటే ఏం కాదు బ్రహ్మాండంగా చేసేస్తామని టీఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ పోటీలు పడి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అవును ఇది అసలు ఇదేం ప్రాజెక్ట్ అని స్వయాన కేసీఆర్ గారే అనే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు మన ఓటు వాళ్ళ ముందు చెప్పినప్పుడేమో వీళ్ళు ఎవరు పట్టించుకోరు, ఇప్పుడు ఇట్లా అంటే వాళ్ళు ప్రాణహిత చెవెళ్ళ తగ్గించి పాలమూరు నుంచి అది వాళ్ళు పెట్టారు కాదు. అంటే ప్రాజెక్టులు డిజైన్ చేసేటప్పుడు ఉదాహరణకి నేను రాజశేఖర రెడ్డి గారితో కూడా 1-2 సందర్భాల్లో వెస్ట్ గోదావరిలో 2 కాలువలు పక్క పక్కన ఎందుకు సార్ ఒక కాలువ చదివితే సరిపోద్ది అంటే కదంటే ఏమన్నాయా ఇంజనీర్లు చెబుతున్నారని అన్నాడు నాతోటి. మరి ఆ ఇంజనీర్లు అప్పుడు అట్లా చెప్పారు, ఇప్పుడు ఇట్లా చెబుతున్నారు, ఏందో అర్థమే కాదు. బాలరాజు గారు మీరు చెప్పండి, ఎట్లా ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మొత్తం డిజైన్ మార్చాలంటే విమర్శకు ఆస్కారం వస్తుంది కదా సహజంగానే. అప్పుడు మీరంతా కూడా ప్రాణహిత చేయబడిన జాతీయ ప్రాజెక్టు దాకా వెళ్ళాలని డిమాండ్ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు అదే ప్రాజెక్టు ఇదేం ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళ కోసం పెట్టుకున్న ప్రాజెక్ట్ అని ఇప్పుడు అంటున్నారు కదా. వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో ఖచ్చితంగా ఇదే ఉండాలంటున్నారు. ఇలాంటి వివాదాలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఖమ్మంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం 18,000 కోట్ల ఏదో అంచనా ఉంది. దానికి సంబంధించి 8-9 కోట్ల రూపాయలు ఇప్పుడే ఖర్చు చూపిస్తున్నటువంటి పరిస్థితి, ఖర్చు చూపించినటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇప్పుడు కాదు కదా, ఇంకా కొన్ని సంవత్సరాలైనా దశాబ్దాలైనా పూర్తి కానటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఎక్కడైతే దాన్ని నిర్మాణం చేపట్టాలను, ఒక బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలంటే ఎక్కడైతే మన భూభాగంలో తక్కువ ముంపై ఎక్కువ ప్రయోజనం జరిగేటట్టుగా డిజైన్లు జరగలేదు. అప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి భూభాగం 25,000 ఎకరాలు మునిగేటట్టుగా ఆ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అనుభవము అందరితో మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి అవుట్పుట్తో వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి దాని నిర్మాణం కింద చేపట్టినట్టయితే పక్క రాష్ట్రంలో నుంచి ఇబ్బందులు అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఏర్పడకుండా ఆలోచన తర్వాతనే డిజైన్ కోసం ప్రయత్నం చేస్తున్న తప్పిస్తే ఎక్కడనో మా బ్రాండ్ కోసమో లేదంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేకంగా ఇబ్బందులకు గురి చేయాలనో ఉద్దేశం కాదు. ఈరోజు రవి గారు మాట్లాడుతూ గొప్ప మేధావి అని చెప్పేసి, గొప్ప ఇంజనీర్ అని చెప్పేసి, డాక్టర్ అని చెప్పేసి కావడం, గొప్ప విమర్శకులని మీకు కూడా పేరు ఉంది. గొప్ప విమర్శించినప్పటికీ మీరు దాన్ని విమర్శించే ముందు నిజంగా కనుక మీకు అప్రోచ్ ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర కావాలంటే నేను తీసుకెళ్తాను. ఎందుకంటే రెగ్యులర్గా మీరు డిబేట్లలో ఉంటారు, ప్రజల్లో ఉంటారు, ఇష్యూస్ పైన విశ్లేషిస్తూ ఉంటారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డట్టయితే, ఏర్పడే ప్రమాదం ఉన్నట్టయితే మీరు ఉండండి, ప్రజలను ఒకసారి నేను చెప్తా ఉన్నాను సార్. కోరింది ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారిని కూడా కోరింది ఏంటంటే, బయట వస్తున్నటువంటి విమర్శలు, మేము కూడా కొత్తగా ఎలక్ట్ అయినటువంటి రిప్రజెంటేటివ్ నేను కాబట్టి బయట వచ్చినటువంటి విమర్శలు ఈ చర్చను అంతా కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడినటువంటి సందర్భంలో మా అటువంటి యువ నాయకులకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మాట్లాడేటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి గూగుల్ మ్యాప్ లో మా అందరికి చూపించడం జరిగింది. నిజంగా పూర్తి స్థాయిలో మేమైతే కన్విన్స్ కావడం జరిగింది. అదే అంటున్నా, పార్టీ మేము వారి శిష్యులము లేదంటే వారి పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళము, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గా మేము కావచ్చు, కానీ ప్రజలను కన్విన్స్ చేసే విధంగానే మా ముఖ్యమంత్రి గూగుల్ 3 ఏళ్ల క్రితం ఉంది, ఇప్పుడు ఉంది కదా. గూగుల్లో అప్పుడు అయినా కనపడేది కదా. అప్పుడు ఆలోచన విధానాలు కానీ కాంట్రాక్టర్లను పెంచి పోషించే విధంగా ఉన్నాయి తప్పిస్తే ప్రజలకు ఉపయోగకరంగా కానీ లేదంటే ప్రాజెక్టు పూర్తి అయ్యేటువంటి ఆలోచన కానీ అప్పటి ప్రభుత్వాలకు లేదు. కాబట్టి ఈ రోజు స్వరాష్ట్రం తెచ్చుకున్నాం. స్వరాష్ట్రంలో మా ప్రాజెక్టులు పూర్తి అయ్యే విధంగా మా ప్రజలను ఆత్మహత్యల నుంచి విముక్తి చేసే విధంగానే మనం రీడిజైన్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. పూర్తి కాకుండానే చీప్ లిక్కర్ గురించి మాట్లాడతాం తప్పకుండా. ఈ రోజు మేము ముఖ్యమంత్రి గారిని కోరింది ఏంటంటే, మాకేదైతే చెప్తా ఉన్నారో, ప్రజలు ఏదైతే కన్విన్స్ అవుతా ఉన్నారో, విమర్శకులను కూడా కన్విన్స్ చేసే విధంగా అవసరం అనుకుంటే మీరు అసెంబ్లీలో పెట్టండి సార్ దీన్ని అని చెప్పేసి మేము కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా నేను అనుకుంటా వారు ఆలోచన చేస్తారు. ఒకవేళ అసెంబ్లీ హాల్లో కాకుండా అసెంబ్లీలో ఉన్నటువంటి హాల్ నెంబర్ 1లోనో ఎక్కడనో అందరికి చూపించే విధంగా ఆ మ్యాప్ను తీసుకొచ్చి ఆ గూగుల్ పెట్టేసి వాళ్ళని అందరి మైండ్ సెట్ మారే విధంగా, అందరి ఆలోచనలో అందరి సహకారం పెద్దలు వారిని నేను విమర్శించడం కాదు. వారంటే బాధ్యతాయుతంగా ఎవరు తప్పు చేసినా వారికి మనసులో ఉన్నది, ప్రజల్లో చర్చ ఉన్నది వారు చెప్తారు. కానీ కావాలని విమర్శలు చేసేటువంటి వాళ్ళు, కేవలం కాంట్రాక్టర్లను పెంచి పోషించేటువంటి ఆలోచనలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు విమర్శించడం అనేది బాధాకరమైన విషయం. అదేవిధంగా చీప్ లిక్కర్ విషయంలో కూడా మీరు నిజంగా చీప్ లిక్కర్ అనేది పేరు ఎందుకు పెట్టిండ్రు మా ప్రభుత్వం వాస్తవంగా అంటే,
ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరికి నిజంగా ఓపెన్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక కొంత గొప్ప మద్యం సేవించడం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా నేను వాస్తవంగా నాకు అలవాటు లేదు అది, కానీ మిగతా వాళ్ళు చాలా వరకు అంటున్నాను కొమ్మినేని గారు. ఒక కదా అనేది వాళ్ళు మా విజయం అని ఎర్రబెల్లి గారు అంటున్నారు. ఎవరి విజయం కాదు, ఇది ప్రజల విజయము. లేదంటే మేము కావాలని మేము ఒక శిక్ష విధించుకున్నట్టు, నిజంగా మేము తీసుకున్నట్టు నిర్ణయం తప్ప కరెక్ట్ అనేది మళ్ళీ త్వరలోనే తేలుతుంది కొన్ని రోజులలో. ప్రజలు ఎందుకోసము ప్రజలను గుడంబా నుంచి విముక్తి చేయాలని చెప్పేసి, ప్రజలకు ఉన్నటువంటి అలవాటును ఆల్ ఆఫ్ సడన్ గా మనం మార్చలేం కాబట్టి ప్రజలను కొంత మెరుగైనటువంటి కొంత క్వాలిటేటివ్ లిక్కర్ సప్లై చేసి వారిని అక్కడి నుంచి మళ్ళీ పూర్తి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి గత ప్రభుత్వాలు పూర్తిగా బెల్ట్ షాపులతోనే ఈరోజు అఫీషియల్ గా దాన్ని సర్టిఫై చేసి ప్రజలను మద్యం వైపు మళ్లించినటువంటి గత ప్రభుత్వాల ఘనత. ఈరోజు మేము చేసేది ప్రభుత్వానికి ఆమ్దాని రాకున్నా కానీ, ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ పేద ప్రజలకు వారికి ఉన్నటువంటి అలవాటును మార్చే విధంగా కొంత వాళ్ళకు క్వాలిటేటివ్ లిక్కర్ను సప్లై చేసి ఖచ్చితంగా వాళ్ళను ఆరోగ్యపరంగా మంచిగా ఉంచాలనే ఆలోచనతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కావాలని కొంతమంది ఏదైతే హెజిటేట్ చేస్తా ఉన్నారో, ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారో, ఖచ్చితంగా దీన్ని విరమించుకున్నాం. ఇప్పుడు దీన్ని విజయంగానో మా అపజయంగానో మేము భావించడం లేదు. దీని విషయం మీరు భావించట్లా, జనం వాళ్ళు ఎర్రబెల్లి గారు మన ఏం చేసినా విజయం సాధించినామంటారు. భవిష్యత్తులో ఎంత విజయం సాధిస్తారు? వారికి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది? సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఎన్టీ రామారావు గారు పెడితే ఈయననేమో మొత్తం ఓపెన్ చేసేసి బెల్ట్ షాప్లను ప్రోత్సహించినటువంటి నాయకుడు వాళ్ళ నాయకత్వాన్ని పనిచేస్తున్నటువంటి వాళ్ళు. బాలరాజు యువ శాసనసభ్యుడు, అంతకుముందు శాసనసభ్యుడిగా లేనప్పుడు కూడా బాగా చేశారు, మంచి మాటలు చెప్పారు నా గురించి, ధన్యవాదాలు. ఇక్కడ సమస్య ఏంటంటే చీప్ లిక్కర్ మీద విధానం మార్చుకున్నారు, మంచిది. ఆ విధంగా ప్రజాభిప్రాయానికి స్పందించడం అది ఆహ్వానించదగిందే. ఉద్యమం చేసిన వాళ్ళు మా ప్రభావంతో విజయం అంటూ కూడా పెద్ద పొరపాటు ఏం లేదు, కానీ తొందరపాటు ఎక్కడ జరిగిందనే ఆలోచన ప్రభుత్వం చేసుకోవాలి. కానీ చీప్ లిక్కర్ సమస్య కంటే ప్రాజెక్టుల సమస్య ఇంకా దీర్ఘకాలం ఉండేది. నా ప్రశ్న, మహబూబ్ నగర్లో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా వీటి మీద ప్రాధాన్యత క్రమంలో వాటిని సత్వరంగా రెండవది ప్రాజెక్ట్ ఈ సమస్యకు సరైనటువంటి సమాధానం లేదు. రెండవది నేను అన్నది కేసీఆర్ గారు ప్రతిభావంతుడే, కానీ ఆయనే ఇంజనీర్, ఆయనే సుందరయ్య గారు కూడా అధ్యయనం చేసేవాడు, కేసీఆర్ గారు అవి కూడా చూస్తుంటారు, చెప్తూ ఉంటారు ఆయన. కానీ ఈ చర్చ ఒక సంపాదకుడు అయితే మరి ఇందాక మనము వైఎస్ఆర్ పార్టీ మీద అది రాసినట్టుగానే ఓ సంపాదకుడు అసలు నేను ఇంకా పూర్తి ముగ్ధున్నైపోయాను, అసలు మొత్తం ఆయనే చేస్తారన్నట్టుగా. నేను చెప్పేది ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర అన్ని శాఖలు ఉన్నాయి, ప్రజలకు కూడా మీరు ఒక అవగాహన, ప్రతిపక్షాలతో అఖిలపక్ష చర్చ చేయాలి కదా. ఇన్ని మీరు మార్చేస్తుంటే రీడిజైనింగ్ చేస్తున్నప్పుడు అవగాహన అనేది లేకపోతే ఏం జరుగుతుంది? ఈరోజు అన్నారు ముందు నేను వస్తాను, తర్వాత మీడియాకు, తర్వాత అఖిల పక్షాలకు నేను చెప్తానని, కానీ ఈ లోపల జరిగే ఆలోచన జరిగిపోతుంది, ప్రాధాన్యత క్రమం మారిపోతుంది, జరిగిపోతుంది కదా. ఒకటి ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల కోసం మా ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి విషయాన్ని ఎక్కడ కూడా ఎవరు ప్రస్తావించడం లేదు. మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో నెట్టెంపాడు, భీమా ఈ నిధులు కేటాయించడం జరిగింది. అదే విధంగా 35,000 సార్, కానీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వం సర్వే కోసం కేటాయించిన వాళ్ళు కూడా అవగాహన రైతులతో మాట్లాడడం అనేది సిగ్గుచేటుగా ప్రజలకు విముక్తి కలిగిస్తాం. వైఎస్ ఫోటోల మీద మీరు కోడెల గారు కూడా సీరియస్ అయ్యారు, సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారట, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మేము స్పష్టంగా దాని మీద నిన్న సభాపతి గారు చెప్పినప్పుడు మేము అడిగిందల్లా ఒకటే మాట. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో అసెంబ్లీ లాంజ్లో గత శాసనసభ తీర్మానం చేసి, శాసనసభలో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఒక నిర్ణయం తీసుకొని, శాసనసభ తీసుకున్నారా, పర్సనల్ కమిటీ తీసుకున్నారా, తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆనాటి స్పీకర్ అధికారికంగా పెట్టారు, ముఖ్యమంత్రి గారు అధికారికంగా పెట్టినటువంటి ఫోటో కాదు అది, పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు దాన్ని ఏ కారణంతో తొలగించారు? రిపేర్ వచ్చిందని తొలగించామని చెప్పారు. మేము వెళ్ళి చూసాం, ఫోటో స్పష్టంగా నీట్ గా ఉంది, ఫ్రేమ్ బాగుంది, మేము చూసి వచ్చాం. ఫోటో కాదు, రకరకాలుగా చెప్పారు. ఒకసారి ఏమన్నారు గోడకి వెళ్ళి చూసాం, గోడకు మేకలు అలాగే ఉన్నాయి, అది అందరూ చూసినటువంటి పరిస్థితి అసెంబ్లీ లాంజ్ లో. కాబట్టి ఒక దురుద్దేశంతో దాన్ని తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత నిన్న ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఆయన ఫోటో గతంలో ఎక్కడైతే పెట్టి ఉండిందో అక్కడ ఫోటో నుంచి నివాళులు అర్పించడం జరిగింది.
దానికి స్పీకర్ గారు ఏమన్నాడంటే మీరు అక్కడ ఫోటో పెట్టడం చట్టాల సాంప్రదాయాలకి చట్టాలకి విరుద్ధంగా పెట్టారు అని చెప్పిన ఉల్లంఘన అన్నాడు. మేమల్లా అడిగేది మీరు ఏ సాంప్రదాయాన్ని పాటించి గతంలో అసెంబ్లీ దానిని అక్కడ ఉంచాలనేటువంటి నిర్ణయం చేసి ఆ ఫోటోను అక్కడ ఉంచిందో ఏ సాంప్రదాయం ప్రకారం మీరు దాన్ని తొలగించారో చెప్తే, అంటే ఆయన చెప్పేటువంటిది ఎంత విచిత్రంగా ఉందంటే వాదన, రిపేర్లు వచ్చింది కాబట్టి తీసేసాం, తిరిగి పెట్టాలంటే మళ్ళీ రూల్స్ చూస్తాం. ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో అసెంబ్లీ తీర్మానం చేయాలన్నా చేయిస్తారు. దానికి ఏమో జనరల్ పర్పసెస్ కమిటీలో వాళ్ళ మీద ఇప్పుడు అదే కదా సార్ సమస్య అంతా. స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్ అవుతుంది కదా. రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జనరల్ పర్పసెస్ కమిటీలో ఎక్కువ మంది ఉంటారు. అసెంబ్లీలో తీర్మానం చేసినా వాళ్లే చేస్తారు, వాళ్లే మాట్లాడతారు. ఆ రోజు పెట్టినటువంటి వాళ్ళు దాన్ని ఒక ఆలోచన చేసి పెట్టిన తర్వాత సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు ఏ విధంగా అయితే తొలగించారో దాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి ఫోటోలే ఉంటాయని ఆయన చెప్తున్నారు. స్పీకర్ ఫోటోలు ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కదా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొకరు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కదా, అధికారికంగా పెట్టినటువంటి ఫోటో అది. ఇవి రాజకీయాల్లో ఇలాంటివి జరగకూడదండి. 4 రోడ్లు వేశాడు వాజ్పేయి గారు, ఆయన ఫోటోలు ఉండే, వెంటనే కాంగ్రెస్ రాగానే తీసేశారు. ఇప్పుడు ఏమంటారంటే మేము కాంగ్రెస్లో ఏమంటారు. ఇవి రాజకీయ వ్యవస్థలు ఇవి మంచివి కాదు. ఒక విధానం అనేది ఉన్న సందర్భంలో దాన్ని కంటిన్యూ చేయాలి. వ్యక్తుల మీద అపోహలు కానీ వ్యక్తుల మీద ఘర్షణాత్మక వైఖరి కానీ మంచిది కాదని మా అభిప్రాయం. అంటే ఏంటి అక్కడ ఫోటో ఉండాలా వద్దా? వాజ్పేయి గారి ఫోటో అప్పుడు తీసేశారు. అంటే అన్ని రోడ్లమ్మట ఎప్పుడు ఎల్లకాలం రోడ్లమ్మట పెట్టాల్సిందే అంటారా? రోడ్లమ్మట అనేది ఫోటో ఒక ఆస్పెక్ట్, ఇక్కడ అసెంబ్లీ ఆస్పెక్ట్. రోడ్లమ్మట ఎల్లకాలం పెట్టాలి అనేది కాదు. ఒక గొప్ప రోడ్డు వేసిన మాట వాస్తవం, దాంట్లో అనుమానం లేదు. అశోకుడు రోడ్డు చెట్లు నాటాడు కాబట్టి అశోకుడిని ఫోటో పెట్టలేం కదా. అన్ని ఎక్కడో చోట పెడతారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలప్పుడు ఆయన గోల్డెన్ క్వార్టర్ యాంగిల్ ఇది పెట్టుకుని దాని మీద ఫోటో ఉంది కాబట్టి అది ప్రభావితం చేస్తుంది, అది ప్రభుత్వ నిధులతో కట్టింది కాబట్టి దాన్ని మూసేయమన్నారు. అది మూసేసిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తీసేసాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తీసేయడం కరెక్టా తీసేయడం కరెక్ట్ కాదా అనేది పాయింట్. ఎవరో కూడా ఇలాంటి పనులు చేయకూడదు అంటా నేను. ఒక ఫోటో ఆయన ఉంది, ఆ ఎలక్షన్ కమిషన్ తీసేయమంది, తర్వాత పెట్టాలిగా, అది అంటారా? తర్వాత పెట్టాలిగా, ఒక చోటనే పెట్టాలిగా. ఇలాంటివి రాజకీయాల్లో ఇలాంటి పొరపాట్లు చేయరు. ఎవరు చేసినా తప్పే అంటాను నేను ఎవరు చేసినా తప్పే అంటాను. దానికంటే ముందు ఇది కూడా సమర్థించుకుంటారు. మళ్ళీ ఏందో పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది. పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్రను తొలగించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాని విషయంలో అదే విధంగా ఇక్కడ కూడా ఏపీ సబ్జెక్ట్ లేకుండా పెట్టారని కదా వచ్చినాయిగా. అదే విధంగా ఆ విషయాన్ని వారు ఫైనలైజ్ చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఎవరు తీసే ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది? తెలంగాణ చరిత్రను ఎవరు తెలంగాణ చరిత్ర అక్కడ లేదు, ఏపీ చరిత్ర ఇక్కడ లేదు కదా, ఇక్కడ పెట్టట్లేదు. స్పీకర్ గారు చెప్పినటువంటి మాట ఏంటి? తెలంగాణకు సంబంధించి కొన్ని కమ్యూనిటీ హాల్స్ కేటాయిస్తే దాంట్లో ఉన్నటువంటి ఆంధ్రుల ఫోటోలు తీసేస్తే మాకు కబురు చేస్తే వాటిని భద్రపరిచాము. అవి భద్రపరిచేటప్పుడు ఆంధ్రుడుగా రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా తీసి భద్రపరిచాము అంటున్నాడు ఆయన. ఆ కమిటీలో తీసిన భద్రపరచడంతో పాటు పనిలో పనిగా ఈ ఫోటో కూడా తొలగించి భద్రపరిచాము అని మన జనరల్ పర్పసెస్ కమిటీ ఏమన్నది? పెట్టడం అంటూ జరిగితే తప్పనిసరిగా ఎందుకు సెంటిమెంట్ గా ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి వ్యక్తి సార్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ప్రమాదంలో చనిపోయాడు కాబట్టి ఆ రోజు అక్కడ ఫోటో పెట్టారు. లేకపోతే మామూలుగా అక్కడ ఫోటో పెట్టాల్సినటువంటి అవసరం లాంజీలో పెట్టడానికి కారణం ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలతో చనిపోయాడు. మిగతా వాళ్ళు ఎవరన్నా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా ప్రమాదంలో చనిపోయి ఉంటే పెట్టుంటే ఎవరు అభ్యంతరం పెట్టరు. పెట్టిన తర్వాత దాని సెంటిమెంట్స్ ప్రకారం ఉన్నప్పుడు దాన్ని తొలగించాలనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం మీకేం వచ్చింది? కరెక్ట్ గా మీరు ఉమ్మడి రాజధానిగా ఉంది, ఇది ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం వదిలి వెళ్ళిపోతాం, ఆ ఫోటోది మీకెందుకు? అంటే శాశ్వతంగా అక్కడ ఫోటో ఉండకూడదు అనేటువంటి చర్య తప్ప స్పీకర్ల ఫోటోలో ఎన్ని పెట్టినప్పుడు అప్పుడున్నటువంటి స్పీకర్ ఆలోచించలేదా? ఇప్పుడున్నటువంటి స్పీకర్ ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏ రోజు దాన్ని పెట్టామో ఆ రోజు పెట్టినటువంటి స్పీకర్ ఇవన్నీ ఆలోచించలేదా? బాగా మాట్లాడుతున్నారు. తెలుగు 2-3 విషయం వీర్రాజు గారు కూడా చెప్పారు, యూనివర్సిటీల పేర్లు మార్చడం అట్లాంటివి. తెలంగాణ భాగానికి వచ్చిన వాటికి పేర్లు మార్చుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఇంక ఇప్పుడు
దాని మీద అలాగే ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు కూడా పేర్లు మార్చుకోవచ్చు. మార్చారు కదా, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అది పేరు మార్చడం. అయితే సిలబస్ విషయానికి వచ్చేసరికి మటుకు తెలుగు అనేది ఉభయులకు ఉంటుంది. తెలుగు అనేది ఉమ్మడిగా ఉండేది ఉంచుతూ ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాలు పెట్టుకోవచ్చు. మొదట అలా అన్నారు కానీ ఒక్క మాట మొదట అలా అన్నారు కానీ తర్వాత చూస్తే తెలంగాణ పుస్తకాల్లో శ్రీశ్రీ అవి ఉన్నాయి, ఆంధ్రాలో లేవని ఇప్పుడు తెలంగాణ మేధావులు వీళ్ళు చెప్తున్నారు. దీన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలా అక్కడ కూడా చేయడం మంచిది కాదు. ఫోటోల మీద ఇంత చర్చ చేయాలి. నిజానికి పెట్టినప్పుడు ఏకపక్షంగానే పెట్టారు, తీసేసినప్పుడు కూడా ఏకపక్షంగానే తీసేశారు. రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు కాంగ్రెస్ది అని చెప్పుకోవడానికి అప్పుడు పెట్టారు. నిజంగా మొత్తాన్ని ఒకసారి సమీక్షించి అందరు ముఖ్యమంత్రులకు ఒకటే నిన్ననే ఆయన వర్ధంతి, మనకు అందరికీ గౌరవాస్పదుడే. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఒక్క ఫోటో ఎందుకనే చర్చ తప్పకుండా వస్తుంది. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, కమిటీ హాల్లో ఉన్నాయి కాబట్టి మాట్లాడితే ఆంధ్ర అంటే తెలంగాణ పీపుల్ మేడ్ ఇట్ ఎంప్లాయిడ్, ఆంధ్ర అంటే ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర అట్లా ఆంధ్ర ఈ సందర్భంగా నేను వ్యాపారస్తులు మీరు కూడా పార్టీల పేరుతో ప్రాంతాలు అక్కర్లేదు, టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ. తెలకపల్లి రవి గారు, గోవల్ బాలరాజు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.